వస్తూ ఉంది. గుండ్లకమ్మ సరస్సు. ఈ సరస్సు కథ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు అనేది ఒక ఆధునిక ఆనకట్ట. ఇది వ్యవసాయానికి నీటిని అందించే పురాతన మానవ నిర్మిత సరస్సు. 2006లో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సామర్థ్య వ్యయం తగ్గించి ప్రాజెక్టు నిర్మాణం అరాకొరగా పూర్తి చేశారు. అదే నేడు సమస్యగా మారి అతివృష్టి అనావృష్టిగా మారిందంటున్నారు పలువురు. ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించడంతో ప్రాజెక్టు నుంచి అధిక నీటిని వదిలివేయడంతో పరిసర గ్రామాలు పంటలు ముప్పుకు గురవుతున్నాయట. ఇంతకీ ఆ పురాతన సరస్సు ఎక్కడ ఉంది? ఆ సరస్సుపై ప్రాజెక్టుగా ఎలా కట్టారు? ప్రాజెక్టుతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అతిపెద్ద సరస్సుల్లో ప్రకాశం జిల్లా గుళ్ళకమ్మ సరస్సు కూడా ఒకటి. దీన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా వాసుల్లో సాగునీటి నివారణ కోసం 2006 వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్ట్ని గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఆయకట్టుగా 3,36,000 క్యూసెక్కుల నీరు నిలవ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే 1,50,000 ఆయకట్టును ఇవ్వటం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించిన ప్రజలకి దాహార్తి తీర్చే విధంగా నీటిని ఈ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. కానీ తదుపరి ప్రాజెక్టులు వచ్చిన అనేక కారణాలు, కొండలు అలాంటి అడ్డు రావడంతో ప్రాజెక్టు వ్యయం తగ్గటం, అలాగే నిల్వలు తగ్గే విధంగా 2 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే నిల్వ ఉండేటట్టుగా, అలాగే 83,000 ఆయకట్టు ఉండేటట్టుగా ఒంగోలు ప్రజలకి నీరు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది 2006లో మొదలుపెట్టి 2008లో అంటే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయటం జరిగింది. కానీ అప్పటి నుండి ఈ ప్రాజెక్టు అనేది దినదిన గండంగానే ఈ ప్రాజెక్టు నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఈ ఉపయోగం అనేది తక్కువగా ఉండటం జరిగింది. 2008లో పూర్తయినప్పటికీ 2010, 2011, 2012 వరకు అరాకొరగా నీళ్ళు ఇచ్చినప్పటికీ అక్కడి నుండి నీటి ఎద్దడి అంటే ఈ గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి నీరు అనేది చేరని పక్షంలో ఇక్కడ రైతులకి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో 2019 వైసీపీ ప్రభుత్వంలో గేట్లు అనేది విరిగిపోవడంతో 4.5 సంవత్సరం పాటు అక్కడ నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఉండటం జరిగింది. నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గేట్లు నిర్మాణం చేపట్టారు. అలాగే కాలువలపై చెట్లని అలాంటివన్నీ తొలగించి కొన్ని పనులు చేసినప్పటికీ ఈ ప్రాజెక్టులో 2 లక్షల క్యూసెక్ల నీరు వరకే నిల్వ ఉంచవలసిన పరిస్థితుల్లో ఇటీవల ఇప్పుడు ప్రస్తుతం మోంతా తుఫాను వచ్చి అతలాకుతలం చేసిన నేపథ్యంలో 250,000 క్యూసెక్ల నీరుని ఒక్కసారిగా 14 గేట్లు వదిలి తీసి రిలీజ్ చేయడంతో ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ముప్పుకు గురవటం జరిగింది. కొన్ని గ్రామాలు ముప్పుకు గురైన పంట పొలాలు దెబ్బతిన్న పరిస్థితి. దీని అంతటికీ కారణం అంటే గతంలో ఈ ప్రాజెక్ట్ అనేది 3,36,000 క్యూసెక్కులు అనేది నీరు నిల్వ ఉండే విధంగా ఈ కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే ఇలాంటి ముప్పు అనేది జరగకుండా ఉండేది. ప్రాజెక్టుకు సంబంధించి గతంలో లాగా విస్తీర్ణ పెంచి 3,36,000 ప్రాజెక్టు నిల్వలు అంటే క్యూసెక్కులు నీరు నిల్వ ఉండే విధంగా ఉన్నట్లయితే ఈరోజు ముప్పు వచ్చేది కాదు కదా. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుని విస్తరణ చేయటం కానీ లేకపోతే ప్రజలకి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా గ్రామాలు మునిగిపోవటం లేకపోతే ఇలాంటి ముప్పు అనేది గడవకు వచ్చిద్దేమోనని ఆందోళన చెబుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం. ఇక ఏషియాలో అతిపెద్ద పురాతన మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటైందే ఈ గుండ్లకమ్మ సరస్సు. ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రస్తుతానికి ఆ సరస్సుపై 2006లో గుండ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 2008కి పూర్తి చేస్తారు. కానీ అనేక కారణాలతో నిర్మాణ సామర్థ్యం తగ్గించారు. 2 లక్షల క్యూసెక్కుల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఈ నీరు 83,000 ఎకరాలకు ఆయకట్టుగా ఒంగోలు పట్టణ ప్రజలకి తాగునీటికి ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి నేటి వరకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గానే ఉంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు మొదటగా నిర్మించినప్పుడు 3,38,000 క్యూసెక్కుల నీరు నిల్వతో 1,50,000 ఎకరాల ఆయకట్టుగా నిర్మాణం మొదలుపెట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో కొండలు అడ్డుగా వచ్చాయి. దీంతో వాటిని తప్పించడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గించారు. గతంలో 3,36,000 క్యూసెక్కుల ఆయకట్టుని 2 లక్షల క్యూసెక్కుల నీటిని తగ్గించారు. గతంలో 1,50,000 ఆయకట్టుని 83,000 ఎకరాల ఆయకట్టుకు తగ్గించారు. ఇక ఒంగోలు పట్టణ ప్రజలకు తాగునీటికి వినియోగించుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం 2006లో చేపట్టి 8లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుకి
కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుగా నామకరణం చేసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ 2006లో అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణం మొదలుపెట్టారు. ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. 2008లో పూర్తి చేసి కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఇక 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాజెక్టుతో భూమి, ఇల్లు కోల్పోయిన రైతులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైతులు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతు సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది. అంతలో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ తానున్నాను అంటూ ప్రజలను నమ్మించారు. కానీ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి భూములిచ్చిన రైతులకి కష్టాలు మాత్రం వినలేదని స్థానికులు చెబుతున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుండ్లకమ్మ ప్రాజెక్టు 2006లో ప్రారంభించి 2008 వరకు పూర్తి చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు 3,36,000 క్యూసెక్కులు నీళ్లు నిల్వ ఉండే సామర్థ్యంతో నిర్మించడం అనేది అప్పుడు గవర్నమెంట్ నిర్ణయించింది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మండలాల్లో వ్యవసాయానికి, తాగునీటికి, వీటికి ఉపయోగపడే విధంగా రోజు నిర్ణయించడం జరిగింది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రాజెక్టు వల్ల అనేకమైనటువంటి ఉపయోగాలు వ్యవసాయ రంగానికి ఉపయోగపడతా ఉంది. అయితే దాన్ని 3,36,000 క్యూసెక్లు ఉన్నదాన్ని కాస్త 2,00,000 క్యూసెక్లే నిల్వ సామర్థ్యము ఉంచడం అనేది నిర్ణయం తీసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా దీనివల్ల వెనకవైపు ఉన్నటువంటి గ్రామాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటి కూడా నీళ్లు నిల్వ ఉండకపోవడం, ఒక్కసారిగా వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే వెనకున్న గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యి నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే 10 కోట్లతో గేట్ల మరమ్మతులు చేసింది. దీంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు సమస్య పరిష్కారమైంది. ఇంతలోనే రాకాసిలా వచ్చిన మోంతా తుఫాన్ విరుచుకుపడ్డం, దానికి తోడు గుండ్లకమ్మ ప్రాజెక్టు 2 లక్షల క్యూసెక్కుల నిలువ మాత్రమే ఉండడంతో పైనుంచి వచ్చే నీటితో ప్రాజెక్టు ప్రమాద స్థాయికి చేరింది. ఈ సమయంలోనే అధికారులు ఒక్కసారిగా 15 గేట్లు ఎత్తేసి నీరు వదిలారు. దీంతో ముంపు ప్రాంతాల గ్రామ ప్రజలు, పంటలు ముంపుకు గురయ్యాయి. ప్రాజెక్టుతో లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని అక్కడ రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు గుర్తించి ప్రాజెక్టు నీటి నిల్వ పెంచి తుఫాన్ల ముప్పుతో పాటు ప్రాజెక్టు ముప్పు కూడా తగ్గించాలని కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రిజర్వాయరు ఫస్ట్లో 3 లక్షల క్యూసెక్కుల దాకా దాంట్లో నీరు నిల్వ సామర్థ్యం ప్లాన్ చేశారు. అదేంటంటే రాను ఏంటంటే అది 1,50,000, 2 లక్షల లోపు క్యూసెక్కులు నిల్వ చేయడం. ప్రతి సంవత్సరం రైతు ఏదో ఒక విధంగా నష్టపోతున్నారు. పోయిన గవర్నమెంట్లోనేమో గేట్లన్నీ కొట్టకపోయినా కూడా పట్టించుకోకుండా అట్ట కొంతమంది ఇబ్బంది పడి లాస్ట్ చివరి భూములకి నీళ్ళనక పంటలు ఎండిపోయి గందరగోళం పెట్టారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మంచినీళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒంగోలుకి ఆ డ్యామ్ మంచినీళ్ళకి తీసుకుపోవటం జరుగుతూ ఉంది. అక్కడ ఆ కాలం నమ్ముకొని ఉన్న రైతులు చివరి భూములు నీళ్ళందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడేందంటే ఆ కాలం కింద మిరప ఎక్కువగా పండిస్తారు, పత్తి, మిరప ఎక్కువగా పండిస్తారు, కొద్దిగా మొక్కజొన్న కూడా పండిస్తారు. దానికి ఏంటంటే చివరిలో అంటే మార్చి ఏప్రిల్లో నీళ్ళు అవసరం అవుతాయి. ఆ నీళ్ళు లేకపోవటం వల్ల చాలా పైర్లు నష్టం జరుగుతుంది. మల్లవరం రిజర్వాయరు ఫస్ట్లో 3 లక్షల క్యూసెక్కుల దాకా దాంట్లో నీరు నిల్వ సామర్థ్యం ప్లాన్ చేశారు. అదేంటంటే రాను ఏంటంటే అది 1,50,000, 2 లక్షల లోపు క్యూసెక్కులు నిల్వ